నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం. మన తెలంగాణ మన వార్తలు. నేను సంధ్య. ఒంటరిగా ఉన్న అమాయక ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వాహనంలో ఎక్కించుకొని దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్న 5 మంది వ్యక్తులను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసినట్లు నార్త్ జోన్ డీసీపీ చందనా దీప్తి తెలిపారు. నిందితుల నుండి 3000 నగదు, 12 సెల్ ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కంచన్బాగ్ లో నివాసం ఉంటున్న ఫారూక్ ఖాన్, ఖాలీద్, కాజా షరీఫ్, ఇస్మాయిల్ ముఠాగా ఏర్పడి దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కారు కొనుగోలు చేసి ప్రయాణికులకు లిఫ్ట్ ఇస్తున్నట్లు నటిస్తూ ప్రయాణికులను ఎక్కించుకొని వారి దృష్టి మరల్చి దొంగతనాలను పాల్పడడం అలవాటుగా మార్చుకున్నట్లు తెలిపారు. కారులో ముఠాకు చెందిన సభ్యులు కూర్చొని ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ వారి నుండి డబ్బులు, సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నారన్నారు. ఇదే విషయమై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు రాగా పోలీసులు గుర్తించి నిందితులను అరెస్టు చేశారు. ప్రజలు ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్త సంవత్సర వేడుకలను అందరూ ప్రశాంతంగా జరుపుకోవాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని డీసీపీ తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, పబ్లు కూడా సమయాన్ని పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని, లేని పక్షంలో వారిపై కేసు నమోదు చేస్తామని డీజీపీ చందనా దీప్తి పేర్కొన్నారు. ఓకే, 21 డిసెంబర్ రోజు ఒక కేసు రిజిస్టర్ అయింది చిలకలగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. ఈ కేస్ డీటెయిల్స్ ఏంటి అంటే, కస్తూరి సంజీవరావు అని ఒక అడ్వకేట్ గారు, హీ వాజ్ గోయింగ్ ఫ్రమ్ చిలకలగూడ చౌరస్తా టు ఆర్టీసీ ఎక్స్ రోడ్. అయితే ఒక కార్, బ్రిజా కార్లో ఈ గ్యాంగ్ మెంబర్స్ అయినటువంటి, we have names given in the press note, where they are being produced. So వీళ్ళు లిఫ్ట్ ఇస్తాము అని చెప్పి ఫర్ అ ప్రైస్ ఆఫ్ 30 రూపీస్ లియోర్ చేసి ఆయనని కార్ ఎక్కించుకోవడం జరిగింది. తర్వాత బ్యాక్ సీట్లో మేము ముందు దిగాలి అని చెప్పేసి వెనుక కూర్చున్నట్టును మధ్యలో కూర్చోబెట్టి లిటిల్ బిట్ ఆఫ్ ఇరిటేషన్ చేశారు ఆయనని. తర్వాత అటు ఇటు కదులుతూ ఉంటే వితౌట్ హిస్ నాలెడ్జ్ దే హ్యావ్ స్టోలన్ ది wallet and also his phone, and later on they said it's very congested here, మీరు ముందు కూర్చోండి అని చెప్తే ఆయన దిగిన తర్వాత ఓకే ఇక్కడ వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. అంటే we will go on our way అని చెప్పారు. I think the concerned sub inspector, you can explain, right? You explain to them what is the MO. సో రైల్వే స్టేషన్ దగ్గర సింగిల్ ప్యాసింజర్ ఎవరన్నా ఉంటే ఆల్రెడీ వీళ్ళు 5 మెంబర్స్ ఉంటారు కార్లో. ఫ్రంట్ సీట్లో డ్రైవరు, తర్వాత వెస్ట్ సైడ్ ఒకరు ఉంటారు, బ్యాక్ సైడ్ ముగ్గురు ఉంటారు. ఎవరైనా సింగిల్ పర్సన్ ఉంటే వాళ్ళు ఎంత అడిగితే ఎంత, ఎక్కడి నుంచి పోవాలని చెప్పి ఎంతకు చెప్పినా కూడా కూర్చోబెట్టుకొని, ఈ లాస్ట్ పర్సన్ లెఫ్ట్ సైడ్ ఎవరైతే ఉంటారో అతను వచ్చేసి నేను ముందే దిగుతా మీకంటే అని చెప్పేసి ఆయన ముందు దిగేసి ఎవరు ప్యాసింజర్ను మధ్యలో కూర్చోబెట్టుకుంటారు. ఆల్రెడీ 2 మెంబర్స్ ఉంటారు, ప్లస్ 4 మెంబర్స్ అయితే బాగా కంజెస్టెడ్ ఉంటుంది కదా, వాళ్ళ గ్యాప్లో బాగా ఇరిటేట్ చేస్తారు. ఆయన అటు జరుగు సరిపోవడం లేదని ఆ గ్యాప్లో మొబైల్ ప్లస్ ఏ పాకెట్లో ఉండే పర్సు ఏదైనా సామాన్లు ఉంటే తీసేసుకుంటారు. తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళ పని అయిపోతానే అతన్ని దిగేయండి, ఇక్కడ అడ్జస్ట్ కావడం లేదు, ముందర అతను వెనక్కి వస్తాడని చెప్పి ఫస్ట్ దించుతారు. దించిన తర్వాత డ్రైవర్ ఉండేసి లేదు మా దాంట్లో ఇరుకైతుంది, మీరు వేరే వెహికల్ చూసుకోండి అని చెప్పేసి వెళ్ళేసిపోతారు అక్కడి నుంచి. ఆ తర్వాత కొద్దిసేపటికి అప్పటిదాకా కాన్షియస్ ఉండదు, చెక్ చేసుకుంటే వాళ్ళ పర్సు అన్నీ మిస్ అయ్యాయి. ఇప్పటికి 6 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి, బట్ 12 మొబైల్ ఫోన్స్ దొరికాయి వాళ్ళ కస్టడీలో. అంటే వాళ్ళ దగ్గర, వాళ్ళ పొజిషన్లో మనకి ఇన్ని మొబైల్ ఫోన్స్ దొరికాయి. సో ఈ 6 కేసెస్కి సంబంధించి కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్లు జరిగినాయి. బట్ మిగిలినవి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కానీ అవి ఎవరివి మనకి తెలియట్లేదు. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇప్పుడు ఫస్ట్ కంప్లైంట్ వచ్చింది మనకి ఇక్కడ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో. ఈ అడ్వకేట్ గారు కంప్లైంట్ ఇచ్చారు, దాని ద్వారానే మనం ఇన్వెస్టిగేషన్ చేసి ఈ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఏం తెలిసింది, ఇట్లాంటివి చాలా చేశారని. ఆర్ రిక్వెస్ట్ టు ద పబ్లిక్ ఇస్, ఇట్లాంటి ఆఫెన్సెస్ జరిగినప్పుడు వాళ్ళు కూడా ఎక్కడో పోయిందిలే అని అనుకొని కూడా అనుమానంతో ఇచ్చుండకపోయినట్టు. బట్ ఐ రిక్వెస్ట్ పబ్లిక్ టు కంఫర్ట్ అండ్ గివ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్ వెన్ దే సస్పెక్ట్ సంథింగ్ లైక్ దిస్. ఏదైనా ఇట్లాంటి, ఇప్పుడు ఈ ఎంఓ గురించి మీకు చెప్పాం కదా, ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ గారు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా ఇది జరిగిందని. ఇలాంటి ఆఫెన్స్కి గురైన వాళ్ళు, అంటే సపోజ్ ఇలాంటిది నాకు జరిగి ఉంటుంది, నా ఫోన్ కూడా ఇలాగే పోయి ఉంటుంది అని అనిపిస్తే కంపల్సరీగా మీరు వచ్చి, ఇప్పుడైనా పర్వాలేదు మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ రికవరీలో మీ ఫోన్ దొరకచ్చు,
అండ్ ఆల్సో మీరు ఏదైనా క్యాష్ పోగొట్టుకుంటే దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. అండ్ ఆల్సో ఫర్దర్ కూడా ఇట్లాంటి ఆఫెన్సెస్ జరిగితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి పబ్లిక్ అని కోరుకుంటున్నాము. అంతకుముందు వీళ్ళందరూ దీస్ ఆర్ ఆల్ దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎక్సెప్ట్ ఫ్యూ ఆఫ్ దెమ్ హూ స్టడీ టిల్ 7th standard అండ్ 9th standard, 2 of them. రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. ఒక అతని మీద మైలారెడ్డిపల్లి పిఎస్లో there is one case. It is not a serious case. Okay, extortion case ఉంది ఒక పర్సన్ మీద. బట్ మిగిలిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు their occupation is some of them are cooks, painters, auto drivers. These ఇవి వాళ్ళ individual occupations. మీరు ఎంత కాలం నుంచి చేస్తారు మేడం? ఈ మనకి ఇప్పుడు రిజిస్టర్ అయిన కేసెస్ అన్ని లాస్ట్ 2 months లో జరిగింది. బట్ అంతకు ముందు నుంచి కూడా వాళ్ళు చేస్తుండొచ్చు. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. ఇప్పుడు ఆ బ్రిజా కార్ వీళ్ళదేనా లేకపోతే వేరే రెంట్ కి తీసుకున్నారు ఈ కార్ ని. yes వీళ్ళు ఎక్కడ ఉన్నారో వీళ్ళు దే బిలాంగ్ టు హఫీజ్ బాబా నగర్ ఆఫ్ కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇన్ సౌత్ జోన్. అందరా మేడం? yes వాళ్ళందరూ సేమ్ కాలనీ ఐ బిలీవ్. సో దే ఆర్ ఆల్ ఫ్రెండ్స్. మేడం మనం ఎట్లా పట్టుకున్నాం మేడం టాస్క్ ఫోర్స్ వాళ్ళు దీన్ని ఎక్కువ ఇంట్రాగేట్ చేసి ఇంకా దీని లింకప్స్ అని కూడా ఇంకా చేస్తున్నారు, ఆల్రెడీ చేశారు సిటీ టాస్క్ ఫోర్స్ వాళ్ళు. అయితే ఎలా పట్టుకున్నా అనే దానికి వస్తే ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ డోంట్ గివ్ యూ ఆల్ డీటెయిల్స్ బికాస్ ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం రివీల్ చేస్తే మళ్ళీ ఇట్ విల్ బికమ్ స్మార్ట్ అండ్ అవుట్ స్మార్టర్స్. సో ఏ సెక్షన్స్ పైన కేసు బుక్ చేస్తున్నాం? whatever sections are applicable for their offences we have put all of them. అండ్ ఇంకా ఇట్లాంటి ఆఫెన్సెస్ ఇంకా ముందుకి పబ్లిక్ వచ్చి ఇంకా కూడా కంప్లైంట్స్ వస్తే దెన్ వీ విల్ మేక్ ఇట్ ఈవెన్ వర్స్. వేరే పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళు చేశారు ఆఫెన్సెస్. కామతిపుర, మలక్పేట్, రాజేంద్ర నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, చిల్కల్గూడ. సో ఫార్ ఇవి మనకి కన్ఫర్మ్ అయినాయి. న్యూ ఇయర్కి సంబంధించి మన జోన్లో ఏవైతే హైదరాబాద్ జోన్లో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవే మనము ఇంప్లిమెంట్ చేస్తామని. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ ఫోకస్ వుడ్ బీ ఆన్ డెసిబుల్ లెవెల్స్ లిమిట్లో ఉంచాలి, డెసిగ్నేటెడ్ లిమిట్లోనే ఉంచాలి. ఎక్కువ డెసిబల్స్ వాల్యూమ్ పెట్టి డీజే పెట్టి మీరు నేబర్స్కి డిస్టర్బెన్స్ కలిగించకూడదు ఎవరైనా న్యూ ఇయర్ పార్టీ చేస్తే. బట్ అండ్ ఆల్సో ఆల్ కోవిడ్ నార్మ్స్ పాటించాలి. వేరింగ్ మాస్క్, హ్యావింగ్ సోషల్ డిస్టెన్స్ అండ్ హ్యావింగ్ డబుల్ వ్యాక్సినేటెడ్ and corresponding norms which are applicable for COVID precautionary measures. Organization which is organizing these get-togethers or parties on New Year Eve, they should self-regulate their crowd. Self-regulation ante they should be responsible for following all the COVID norms and also that there is no drug consumption and also decibels are kept in kept under prescribed levels. So deeniki organization or that establishment should take the responsibility and they should self-regulate. That is what we want to convey and wish you all a very very happy new year. Thank you. ఇవి న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలంగాణ 24 న్యూస్.